అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చూస్తుండగానే మన కళ్ళ ముందర డిసెంబర్ నెల వచ్చేసింది. సంవత్సరం చాలా త్వరగా ముగించబడుతుంది కదా. కొంతమంది ఆలోచన ఎలా ఉందంటే, అన్న ఈ సంవత్సరం మాకు అస్సలు బాగలేదు, మేము వాగ్దానాలు పొందుకున్నాం కానీ ఆ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చబడలేదు, చాలా ప్రార్థన చేశాం, ఎంతో ఓపికతో ఎదురు చూసాం, కానీ ఇంకెప్పుడు జరుగుతాయి అన్న అని చాలా కలవరం చేత మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ ప్రియ సంగమా, అనుభవంతో చెప్తున్నాను, దేవుడు మాట ఇస్తే ఎన్నటికీ మాట తప్పడు. కొన్నిసార్లు మనకు కనిపించలేనంత మాత్రాన మన వెనకాల కార్యం జరగట్లేదని కాదు, దేవుడు ఆల్రెడీ మన కోసం క్రియ చేయడం ప్రారంభించారు. మీరు దాన్ని ఆలోచించాలి. మీరు ఖచ్చితంగా మీరు ప్రభుని అడగండి. మన మనోనేత్రాలు ప్రభు తెరవగలిగిన దేవుడు ఆయన. దేవుని వాక్యం నాకు చాలా ఇష్టమైన మాట. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19 మాట చదవగలిగితే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుని వాక్యం అంటది కదా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నట్టు తెలుసా? ఐ విల్ డూ ఇట్. అంటే నేను ఖచ్చితంగా చేస్తాను అని దాని అర్థం. ఈరోజు ప్రభు నీ పట్ల నా పట్ల ఆయన ఖచ్చితమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మనుషులు మాట తప్పుతారేమో కానీ నీకు నాకు వాగ్దానం చేసిన దేవుడు ఎన్నటికీ మాట తప్పడు ఆయన. అందుకే అంటున్నారు కదా, ఇప్పుడే అది మొలుచును, మీరు ఆలోచింపరా? ప్రభు మనల్ని ఆలోచించమంటున్నారు. ఎన్ని సంవత్సరాలు ప్రభు మనల్ని బలిష్టమైన రెక్కల చాటును కాపాడుతూ వచ్చారు. దాని వెనకాల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నాయన్న సంగతి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీలో చాలామంది ఎన్నోసార్లు చచ్చిపోతే బాగుండని ఎన్నో ప్రయత్నాలు చేసిన వారు కూడా ఉన్నారు. కానీ ఇంకా మీరు బ్రతుకున్నారంటే కారణం ఏంటో తెలుసా? ప్రభు మీకోసం అనేకమైన అద్భుత కార్యాలు దాచుంచారు. ఎన్నో మేలులు మీ పట్ల ప్రభు జరిగించాలని కోరుకుంటున్నారు. ఆయన అరణ్యంలో త్రోవను కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. అరణ్యం అంటే మీకు తెలియంది కాదు, మనకి ఎటూ దారి కనిపించదు. అరణ్యంలో తప్పుపోతాం, మార్గం కనిపించక ఎటుపోవాలో తెలియక అనాథలుగా మిగిలిపోతాం. కానీ కంగారు పడకండి, నా ప్రభు మీకు ఒక పరిష్కారాన్ని, ఒక మార్గాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎడారిలో నదులను పారజేయుచున్నాడు ఆయన. ఎడారంటే మీకు తెలియంది కాదు, ఎటు చూసినా ఇసుకే, ఎండ మధ్యన మలమల మాడిపోతూ ఉంటాం, ఎవరు సహాయం చేసేవారు ఉండరు. అలాంటి పరిస్థితి మధ్యన నా ప్రభు అంటున్నారు కదా, ఆశీర్వాదం అనే నదులను నేను ప్రవహింపు చేస్తాను, జీవం అనే నదిని నేను ప్రవహింపు చేస్తాను, సమాధానమైన నదిని నేను ప్రవహింపు చేస్తాను. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ దప్పిక తీర్చే బాధ్యత నా ప్రభు తీసుకుంటున్నారు. మీరు ఎప్పుడు దిగులు చెందొద్దు. మీరు ప్రభు వైపు చూడగలిగితే, దేవుని మీద విశ్వాసం అడుగులు ముందుకేయగలిగితే, ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవాది దేవుడే ఈరోజు నీకు ఎదురవుతున్న ప్రతి సమస్య మధ్యన ఒక పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహించి ఒక నూతన మార్గంలో నా ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నారు. దిగులు చెందొద్దు. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మా చుట్టూ సమస్యలు కమ్ముకున్నప్పుడు, మాకున్న ద్వారాలన్నీ కూలిపోయినప్పుడు మా బలహీనమైన చేతులు ప్రభు వైపు చాపం. ప్రభా, మనుషులందరూ మా జీవితాలు అయిపోయి అంటున్నారయ్యా, మేము సమస్యల మధ్యన ఒకవైపు చూస్తే ధనం మాకు చాలా అవసరం, హాస్పిటల్ కట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి, ఇలాంటి క్లిష్టమైన ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నప్పుడు మా జీవితాలు ప్రభు చేతులు పెట్టగా ఆయన మాకు పరిష్కారాన్ని ఇచ్చారు. ఎటుపోవాలో తెలియని మాకు గమ్యాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడైతే సంతోషం సమాధానాన్ని కోల్పోయామో అక్కడే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభించారు. అదే విశ్వాసంతో చెప్తున్నాను, రాబో సంవత్సరాల్లో మీరు గొప్ప దీవెనలు అనుభవించబోతున్నారు. కలవరపడకండి, దేవుని వైపు చూడండి. గాడ్ బ్లెస్ యూ.